హాయ్ అండి. ఈ వీడియో మొత్తం డిపెండింగ్ గురించే ఉంటుందన్నమాట. నిన్న చూసిన మనము నామినేషన్స్లో పృథ్వీ చాలా ఓవర్ చేసినట్లుగే ఉంది. ఎందుకంటే అవినాష్ని లాగడం, అవినాష్ని ఇన్వాల్వ్మెంట్ చేయడం నాకైతే నచ్చలేదండి. అవినాష్ గురించి చాలా దీనిగా మాట్లాడడం నాకు నచ్చలేదు. తన పాయింట్స్ అయితే నాకు పృథ్వీ పాయింట్స్ అయితే నాకు అసలు నచ్చలేదు. ఈ వీక్ అంతా రేస్ టు ఫినాలేనే ఉంటుంది అనమాట. నేను నిన్న నైట్ అయితే గౌతమ్ కృష్ణ వాళ్ళ అమ్మను తెలుసుకుని తను ఏడవడం జరిగింది. తన కోసం ఒక చిన్న సాంగ్ అనేది క్లిప్ కూడా వేసినారనమాట. నిన్న నామినేషన్ టాప్ 5కి ఎవరు రాకూడదో ఆ కంటెస్టెంట్స్ని నామినేట్ చేయమని బిగ్ బాస్ అనమాట చెప్పాడనమాట. కాబట్టి విష్ణు టాప్ 5కి రాకూడదని చాలామంది తనని నామినేట్ చేశారు. మళ్ళీ గౌతమ్ని ఎందుకు? గౌతమ్ స్ట్రాంగ్ ప్లేయర్, విన్నర్ కాకూడదు అంటే ఒక కంటెస్టెంట్ని టాప్ 5లో చూడకూడదని, ఇంకొక కంటెస్టెంట్ను విన్నర్ కాకూడదని మాత్రమే నేను నామినేట్ అయితే జరిగింది అని నేను అనుకుంటున్నాను. ఫ్యామిలీ వీక్ గట్టిగా టాప్ 5లో పెట్టింది గౌతమ్ కృష్ణని. ఆ గౌతమ్ కృష్ణని ఎక్కువ టాప్ 5లో పెట్టడం వల్ల ఆ కంటెస్టెంట్స్ అంతా తన్నే టార్గెట్ చేయడం జరిగిందనమాట. ఇంకా నబిల్ నామినేషన్ అయితే చాలా ఓవర్ అనిపించింది. కానీ తను పెట్టిన పాయింట్స్ మాత్రం చాలా క్లియర్గా ఉందన్నమాట. కానీ తను మాట్లాడడం ఓహో అనడం అలా అది నాకు కొంచెం ఓవర్గా అనిపించింది. టేస్టీ తేజ్ అడగనమాట నామినేట్ చేసినప్పుడు పృథ్వీని, నువ్వు నేను పెట్టిన దాంట్లో నా పాయింట్స్కి రీజన్ చెప్పు అంటే పృథ్వీ నేను కేర్లెస్గా నేను చేసినప్పుడు చెప్తాలే, నాకు దమ్ము లేదులే అన్నాడు. ఇది ఫన్నీగా ఉంది, అసలు కామెడీగా ఉందండి. గౌతమ్ నామినేటెడ్కి ఇది పాజిటివ్ ఎపిసోడ్. గౌతమ్ తెలివిగా క్రియేట్ చేసినాడు అనిపించింది. ఎందుకంటే ఈసారి బాగా బ్రెయిన్ యూజ్ చేసి మాట్లాడినాడు. ఎంత మాట్లాడాలి, ఏం పాయింట్స్ పెట్టాలో దాని వరకే మాట్లాడాడు. ఎందుకంటే గౌతమ్ వైల్డ్ కార్డ్లో ఎంట్రీ అయినాడు, తను టాప్ 5 పంపించకూడదు, విన్నర్ని చేయకూడదని వీళ్ళు అనుకున్నారు. కాబట్టి తను గట్టిగా ఆడనమంట. ఇంక విష్ణుప్రియను అయితే టాప్ 5లో చూడకూడదని చెప్పేసి నామినేట్ చేసినారు. గౌతమ్ని అయితే విన్నర్గా చూడకూడదని ఈ వీక్లో నామినేట్ చేసడం జరిగిందనమాట. ఇంకా వీళ్ళు గ్రూప్ గేమ్ని ఎవ్వరు కానీ ఒప్పుకుంటా లేదనమాట. అందుకే ఈ వీక్కి గౌతమ్ని అండ్ విష్ణుని టార్గెట్ చేయడం అనేది జరిగిందనమాట. ఇంక నిఖిల్ నామినేషన్స్ అయితే చిల్లీ రీజన్గానే ఉంది, నాకు అన్ని అబద్ధంగానే ఉంది. ఇంకా రోహిణి అయితారా చాలా బాగా డిపెండ్ చేసిందనమాట, తను బాగానే నామినేట్ చేసిందనమాట. ఇంక గౌతమ్ అయితే ఈ వీక్ చాలా స్ట్రాంగ్, అందరూ తననే టార్గెట్ చేయడం వల్ల తనకే నామినేషన్స్ అనేది ఎక్కువ పడింది. తనకి ట్రిగర్ అయిందనమాట ఈ వీక్ అయితే. ఓకే అండి.